హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాము. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వస్తున్నా, లేదంటే ప్రసాదం ఫాస్ట్గా చేయాలన్నా కూడా ఈ రవ్వ బర్ఫీని చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. కేవలం 10-15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఏదైనా ప్లేట్ని కానీ, ఇక్కడ నేను కేక్ టీని తీసుకున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా అంచులకు కూడా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 250 ml కప్తో 2 కప్పుల వాటర్ పోస్తున్నానండి. దీంట్లో 3 యాలకులు, కొంచెం పైన తొక్క ఒలిచి వేసుకోండి. ఇలా కొంచెం ఒలిచి వేసుకుంటే యాలకుల ఫ్లేవర్ నీళ్ళలోకి ఎక్కువగా దిగుతుందండి. అలాగే ఇందులో 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. వీటి వల్ల బర్ఫీకి మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం రవ్వని వేయించుకుందాము. ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలండి. ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న కాజు బాదం ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయితే రవ్వతో పాటే వేసేయండి. స్టార్టింగ్లోనే వేసేస్తే చక్కగా వేగిపోతుంది. ఈ కొబ్బరిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. రవ్వ వేగి కమ్మటి వాసన వస్తుందండి. కలర్ కూడా చూడండి లైట్గా చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో పక్కన కాగుతున్న నీళ్ళని పోసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా 2 సార్లుగా పోసుకోండి. మొత్తం పోసేసారంటే పైకి ఇలా పొంగిపోతుంది. సగం నీళ్లు ముందు పోసి ఈ నీళ్ళు ఇందులో బాగా కలిసిన తర్వాత మిగతా సగం నీళ్లు పోసుకోవాలి. రవ్వని మనం నెయ్యిలో వేయించాం కాబట్టి ఉండలేమి కట్టదండి. ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఫ్లేమ్ లోనే ఉండాలండి. ఇలా 1 నిమిషం పాటు ఈ రవ్వని ఉడికించుకోవాలి. రవ్వ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార, 2 కప్పుల నీళ్లు. ఈ పంచదార ఇందులో బాగా కరిగేలాగా కలుపుకోవాలి. మీకు పంచదార వద్దనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఆల్రెడీ బెల్లంతో చేసిన రవ్వ కేసరి రెసిపీ ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. పంచదార చూడండి కరిగి మిశ్రమం మళ్ళీ పలచబడింది కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి మనం 1/2 కప్పు నెయ్యి ప్లస్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసాము. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గ్రీస్ చేసుకున్న ట్రేలోకి వేసుకోవాలి. ఇలా అంతా ట్రేలోకి వేసేసుకొని స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులు కూడా క్రాక్స్ ఏమి లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి పీసెస్ కట్ చేసిన తర్వాత ఊడిపోకుండా స్పూన్తో పైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేశారంటే పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారాక పీసెస్ కట్ చేసుకుంటే మీకు పీసెస్ కూడా చక్కగా వస్తాయి. వేడి మీద కట్ చేశారంటే పీసెస్ అంత సరిగ్గా రావండి. పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ పీస్ని తీసారంటే మిగిలినవన్నీ ఈజీగానే వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.